Subscribe to Color Frames. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ WTC పట్టికలో భారత్కు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. కానీ ఎలా? ఈ క్రమంలోనే ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీని వెనుక మాస్టర్ మైండ్ గౌతమ్ గంభీర్ది అయితే ఈ ప్లాన్ ని పక్కాగా అమలు చేసింది రోహిత్ శర్మ. అందుకు ప్రత్యక్ష సాక్షి కోచ్ మోర్నా మోర్కెల్. వీరిద్దరి కాంబినేషన్ పై మోర్నా ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ మ్యాచ్ ని T20 లాగా మార్చడం అంటే మాటలు కాదు, చాలా రిస్క్ తీసుకోవాలి. అందుకు నాయకుడే ముందు నిలబడాలి, అందర్నీ నడిపించాలి. ఈ పని రోహిత్ సరిగ్గా చేశాడు, నాయకుడు అనిపించుకున్నాడు. రెండో టెస్టులో 2 రోజులు వర్షార్పణమైన ఫటాఫటా ప్లాన్లతో చక్చకా రన్ తీయటం, టకాటకా వికెట్ పడగొట్టడం పక్కాగా అమలు చేశారు. ఇక విజయానికి 90 పరుగులు దూరంలో చివరి ఇన్నింగ్స్ ఇంకా హాఫ్ డే మిగిలి ఉండగా విన్ సెట్ చేయడానికి రెడీ అయ్యింది టీమిండియా. ఇక ఈ ఎపిసోడ్ ని మోర్కెల్ మాటల్లో విందాం. గౌతమ్ గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ను చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లాలని మేం భావించాం. అందుకు రోహిత్ శర్మని సరైన లీడర్ అనుకున్నాం. ఇలాంటి సాహసాలు గతంలో రోహిత్ శర్మ ఎన్నో చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మార్చి తనేంటో చెప్పాడు. కొత్త బంతి ఎంత కష్టమైనా ఓపెనర్లిద్దరూ చెలరేగిపోయారు. తొలుత కెప్టెన్ దూకుడుగా ఉంటూ సహచరులందరినీ అదే దారిలో నడిపించాడు. ఫీల్డింగ్ లోనూ రోహిత్ సత్తా చాటాడు. తన ఫిట్నెస్ పై విమర్శలకు సమాధానం చెప్పాడు. జట్టులో భయం అనేది దరిచేరకుండా చేస్తూ అస్సలైన నాయకులుగా రోహిత్, గంభీర్ సక్సెస్ అయ్యారు. రోహిత్ ఎప్పుడు ప్రత్యర్థికి అస్సలు తగ్గేదేలే అన్నట్లే ఉంటాడు అని మోర్కెల్ చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా 95 పరుగుల లక్ష్యంతో విజయం కోసం రోహిత్ శర్మ, జైస్వాల్ మైదానంలోకి ఇప్పుడే అడుగుపెట్టారు. పక్కాగా గెలిచి లక్ష్యం సాధిస్తారని ఆశిద్దాం. మ్యాచ్ పూర్తయిన తర్వాత కంప్లీట్ స్కోర్ తో మళ్ళీ కలుద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.